వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. కేటీవీ ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. కడపలో జంట హత్యల కలకలం, దర్యాప్తు ముమ్మరం. పులివెందులలో హత్యను ప్రమాదంగా చిత్రీకరించే యత్నం భగ్నం, నిందితుడు అరెస్ట్. తిరుమలలో భక్తుల రద్దీ, ఉచిత సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ. కర్నూలులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ 2 ఏళ్ల పాలనపై ప్రజలకు వివరణ. వేంపల్లిలో టీడీపీ నేత షబీర్ విందు, బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి హాజరు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పుట్టినరోజు సందర్భంగా 3 అన్న క్యాంటీన్లలో అన్నదానం ప్రకటన. కన్న తల్లి, సొంత కుమార్తె ఇద్దరిని ఒకే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడనే అనుమానాలు కడప జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నాయి. పింఛన్ డబ్బుల కోసమా, కుమార్తెపై అనుమానంతోనా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడుగా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ డబల్ మర్డర్ మిస్టరీపై కేటీవీ ప్రత్యేక కథనం. కడప నగరంలో దండోర కాలనీ సోమవారం రాత్రి రక్తసిక్తమైంది. పెయింటర్ గా పనిచేస్తున్న బాబు తన కన్న తల్లి ఓబులమ్మను మాచుపల్లి సమీపంలో దారుణంగా హత్య చేసిన అనంతరం ఇంటికి చేరుకొని సొంత కుమార్తె హారికను కూడా కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే రోజులో కన్న తల్లి, కన్న కూతురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్ కు గురయ్యారు. హత్యల వెనుక తల్లి పింఛన్ డబ్బుల వివాదమా లేక కుమార్తెపై అనుమానమా అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిగా భావిస్తున్న బాబును అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు 2 హత్యలకు గల అసలు కారణాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. ఈ జంట హత్యలు కడప జిల్లాలో తీవ్ర కలకలం రేపాయి. ఈరోజు మన దండోరా కాలనీలో హారిక అనే అమ్మాయి 22 సంవత్సరాలు, వాళ్ళ ఫాదర్ వచ్చేసి బాబు. వాళ్ళకు గత 1 సంవత్సర కాలం నుంచి వాళ్ళ హారిక వేరే అబ్బాయిని లవ్ చేస్తుందని, ఆ అబ్బాయికి మ్యారేజ్ చేయాలని కూడా ట్రై చేసినారు. మ్యారేజ్ కాలేదు. అలాగే కొద్దిగా అమ్మాయి వేరే అబ్బాయితో ఇక్కడ కాలనీలో కొద్దిగా ఈ విషయంలో, లవ్ విషయంలో వాళ్ళు అప్పటి నుంచి అతను బీటెక్ చదువుతున్న అమ్మాయిని ఇంటి దగ్గరే పెట్టి ఆ ఇంట్లోనే అంటే ఉండేటట్లుగా ఏదైనా పనికి పోతే కూడా లాక్ చేసుకొని వెళ్ళేవాడు. నిన్న కూడా అలాగే లాక్ చేసుకొని వెళ్ళింది వాళ్ళ మదరు. తర్వాత అమ్మాయి ఈరోజు మార్నింగ్ ఇంట్లోనే చనిపోయి పడి ఉంది. ఆ అమ్మాయి శరీరం పైన చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. వాళ్ళ ఫాదరు అప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కనపడట్లేదు. కాబట్టి వాళ్ళ ఫాదర్ ఏదో అమ్మాయిని చంపినాడా లేకపోతే వేరే ఏమన్నా జరిగిందా అనేది ఫిర్యాదు ఇచ్చినారు. దానిపైన విచారణ జరుగుతుంది. వాళ్ళ అంటే అమ్మాయి వాళ్ళ తల్లి ఇక్కడే ఉంది మన దగ్గర. వాళ్ళ ఫిర్యాదు ఇచ్చింది మనకు. కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ సీనియర్ మైనారిటీ నేత షబీర్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హాజరై పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. డిఎస్సి నియామకాలను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తోందని, దీనిపై వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పూర్తి సంవత్సరమైంది. దాదాపు 16,000 మంది ఉద్యోగ నియామకాలు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో పని కూడా చేయడం జరుగుతుంది. దాదాపు ఏడాది తర్వాత డిఎస్సీలు అక్రమాలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ ఇచ్చినాము, ఎవరు ఇచ్చినారు, ఎక్కడ డబ్బులు చేతులు మారినాయి, ఎవరు తీసుకున్నారు, దీని మీద సాక్ష్యాధారాలతో నిరూపించండి అంటే దానికి మాట్లాడితే చర్చకు రమ్మంటారు. సరే చర్చకు వస్తామయ్యా అని చెప్పినాము. చర్చకు వస్తామని చెప్తే లోకేష్ బాబు రావాలంటారు. సరే లోకేష్ బాబు వస్తాడు, జగన్మోహన్ రెడ్డి రమ్మంటే లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అంటే దేనికి సంబంధం లేకుండా మోకాలికి బోడుగుండికి లంకె వేసి మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా ఒక మోసం జరిగినా లేకుంటే తప్పు జరిగితే ఎనకబడి 2-3 రోజుల్లోనే పేపర్ లీక్ అనేది ఇప్పుడుండే సమాజంలో, ఇప్పుడుండే సాంకేతికలో కొన్ని గంటల్లోనే బయటపడే పరిస్థితి ఉంది. కేవలం లోకేష్ బాబు గారి ప్రతిష్టం అంటే విద్యా వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చేయాలని సంస్కరణలు ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. లోకేష్ బాబు గారిని ఎదుర్కోలేక ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి లోకేష్ బాబు గారిని టార్గెట్ చేసి ఎన్ని మాట్లాడడం జరుగుతుంది. నిజంగా అన్యాయం జరిగింటే ఎవరు భయపడరు, ప్రభుత్వాలకు భయపడరు,
లేకుంటే మిలిటరీకి భయపడరు. నాకు అన్యాయం జరిగితే నేను ఖచ్చితంగా నేను బయటకు వచ్చి మాట్లాడతా. ఇంతమంది 3 లక్షల మంది పైన రాస్తే 16,000 మందికి ఉద్యోగాలు వస్తే ఇంకా 3,30,000 మంది ఉద్యోగాలు రానోళ్ళు ఉన్నారు. ఒక్క ముగ్గురైనా సరే మాకు అన్యాయం జరిగింది, మేము క్వాలిఫై అయినాం, లేకపోతే పలానా పేపర్ కాపీయింగ్ జరిగింది ఎవడు మాట్లాడడంలే. కేవలం వైఎస్ఆర్సీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. నిన్న ఈరోజు టౌన్ హాల్ మీటింగ్స్ సదస్సులను పెట్టినారు. ఒక్క అభ్యర్థన వచ్చినాడా? మీరు మాట్లాడుకొని మీరు క్లాప్స్ కొట్టుకొని పోతున్నారు తప్ప ఎన్ని ఏం లేదు. మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, నువ్వు ఒక ఉద్యోగం ఇలా మేము 16,000 ఉద్యోగాలు ఒకటేసారి ఇచ్చినాం, ఒకటే రోజు అపాయింట్మెంట్లు ఇచ్చినాం, దాన్ని స్వాగతించండి. ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వాళ్ళంతా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలే. డబ్బున్న వాళ్ళు ఇంజనీరింగో ఐఐటీనో లేకుంటే ఎంబీఏనో ఎంసీఏనో లేకుంటే మెడికలో దానికి విన్నారు. మధ్యతరగతి బిలో పావర్టీ లైన్లో ఉండే విద్యార్థులు డిగ్రీ పాస్ అయ్యి బీఈడీ పాస్ అయ్యి ఏళ్ల తరబడి చదువుకొని వాళ్ళు అన్నం తినక ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఈరోజు ఉద్యోగాలు పొందడం జరిగింది. వారికి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయదు, వారి పేదరికాన్ని మీరు సవాల్ చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. దీనిపైన రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించాలా. అంటే భవిష్యత్తులో వచ్చే జాబ్ క్యాలెండర్లను కూడా ఏదో విధంగా అడ్డుకోవాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ కూడా ఈ నెలలో నోటిఫికేషన్లు కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా దీన్ని కూడా ఈ 16,000 మంది ఉద్యోగులు కూడా తీసేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంతం బట్టి హైకోర్టులో పిల్ కూడా వేయడం జరిగింది. ఒకసారి పిల్ వేస్తే రిజెక్ట్ చేశారు, మళ్ళీ పిల్ వేశారు. అంటే ఏదో విధంగా 16,000 మంది కుటుంబాలను బజారులో వేయాల, వాళ్ళకు ఆధారపడిన వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ వాళ్ళందరినీ కూడా బజారులో వేయాలనే ఒక వికృతానందానికి జగన్మోహన్ రెడ్డి తెరలేపినాడు. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడతాం, ప్రజలు చైతన్యవంతం చేస్తాం. ముఖ్యంగా డిఎస్సి మీద ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే అసలు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో అందరికీ అయిపోయి ఇంటర్వ్యూ అది ఎగ్జామ్ తర్వాత దాంట్లో సెలెక్షన్ చేసి ఆల్రెడీ అందరూ ఉద్యోగాలకు కూడా పోయే పరిస్థితి. ఇప్పుడు అక్కడ సెంట్రల్లో ఏదో జరిగిందని దాన్ని పట్టుకొని అక్కడ అసలు దానికి దీనికి ఎక్కడ పోలిక అనేది ఉందా? అక్కడ నీట్ అనేది పేపర్ లీక్ అయిపోయింది. పేపర్ లీక్ అయిపోయి విద్యార్థులకంతా వచ్చి అదంతా దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటే ఆ పేపర్ లీకేజీని వాస్తవాన్ని ఒప్పుకొని తర్వాత ఆ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. ఆ రీ ఎగ్జామ్ పెట్టడంలో ముందు రాసిన వాళ్ళు అంతా విద్యార్థులు చాలా అంటే ఆ విద్యార్థులంతా కూడా ఇబ్బంది పడి ఒక 24 మంది ఆత్మహత్య చేసుకునే సందర్భం. దానికి దీనికి అసలు పోలికేంది? ఇక్కడ ఎగ్జామ్ సజావుగా జరిగిపోయి నియామకాలు కూడా జరిగితే ఏ సబ్జెక్టు లేక ఏదో ఒకటి మా లోకేష్ బాబును ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేసే చర్య తప్ప దీంట్లో వాస్తవాలు కానీ ఇప్పుడు అక్కడ నీకు దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావని ఇంకోటి కానీ, దాంట్లో అది వాస్తవంగా దాంట్లో తప్పు జరిగింది కాబట్టి నీకు భారతదేశ వ్యాప్తంగా జెన్జీ కానీ వాళ్ళు కానీ ఉద్యమం చేసి దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి దాంట్లో సక్సెస్ కాగలిగినారు. ఏంది దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి. ఇక్కడ వాస్తవం లేదు, ఒక దురుద్దేశపూర్వకంగా దాన్ని రుద్దాలన్నప్పుడు కాబట్టి ఇక్కడెక్కడా కూడా వాళ్ళు ఎంత జాకీలు పెట్టి లేపినా కూడా ఇక్కడెక్కడా కూడా ఉద్యమం కానీ ఆ పరిస్థితి లేవు. అయినా కూడా వాళ్ళు కూడా ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో కర్నూలులో 8వ తేదీ ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అయిన టీచర్లు అంతా కలిసి ఒక ర్యాలీగా ఒకరోజు కర్నూలులో ఒకరోజు అనంతపురంలో ఇట్లా ర్యాలీగా కూడా కొత్త నియామకాలు అయిన వాళ్ళు వాళ్ళకు మద్దతుగా మా పాత టీచర్లు కూడా ఈరోజు జాయిన్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళు ఏదో దాంతో అది పోల్చి దాన్ని లబ్ధి పొంది ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. లోకేష్ బాబు గారిని ఏదో ఒకటి అనాలని, అది ఏమీ ఉత్పన్నం కాదు. నిజంగా ఏదైనా సబ్జెక్ట్ ఉంటే రాండి కాబట్టి చర్చిస్తారు ఇంకోటి, కానీ ఏది లేకుండా వారికి బురద తెల్లే ప్రయత్నం చేస్తే ఇప్పుడు అందరూ ఇంకా ఈ జెన్జీ బ్యాచ్ ఇదంతా చూసి కూడా ఇంకా ఇట్లా చర్యలు చేస్తారంటే వాళ్ళని ఏమన్నారో మాకు అర్థం కాదు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గారు చరిత పుట్టినరోజు సందర్భంగా పాణ్యం నియోజకవర్గంలోని 3 అన్న క్యాంటీన్లకు అన్నదానం ప్రకటించారు. ఈ సందర్భంగా నన్నూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం, కల్లూరు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గౌరు వెంకటరెడ్డి, కౌర్ జనార్దన్ రెడ్డి, పెరుగు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వేరే అన్నా క్యాంటీన్ల దగ్గర ఈ మా పాలెం నియోజకవర్గానికి సంబంధించి 3 అన్నా క్యాంటీన్లు వస్తాయి. ఈ 3 అన్నా క్యాంటీన్ల దగ్గర ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది. మనం ఎంత ఇచ్చినా కానీ ఆశ తీరదు. అటువంటిది కడుపు నిండా భోజనం పెడితే ఇంకా చాలు అనేది ఒకటి ఏదైనా ఉంది అంటే అది ఒక అన్నదానమే. కాబట్టి పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు 3 పూటల ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి నేను మిగతా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా కోరేది ఒక్కటే, మీరు ఏదైనా పుట్టినరోజులు కానీ, అలాగే మీకు పెళ్లి రోజు కానీ, అలాగే ఏదైనా మీకు జీవితంలో గుర్తుండిపోయే రోజున మీరు కూడా ఇలాగా అన్నా క్యాంటీన్లకు అయ్యే ఖర్చు మనం కానీ భరాయిస్తే ఎంతో మంది కడుపు నిండా భోజనం చేసి పేదలు వాళ్ళు ఆనందపడతారు. కాబట్టి వేరే ఖర్చులో దుబారా ఖర్చులు చేయకుండా దీనికి కేటాయించాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ముందుకు రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లను మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకు కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టే, టిఫిన్ అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి, రాత్రి భోజనం అయితేనేమి కేవలం 5 రూపాయలకే ఏర్పాటు చేయాలని ఈ అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో 2014 నుంచి 2019 వరకు నిర్విరామంగా కొనసాగినాయి. కానీ గత గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మూసివేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఉద్దేశంతో వాళ్ళు కక్షగట్టి దాన్ని మూసేశారు. కానీ ఎంతైనప్పటికీ రాష్ట్రంలో అక్కడక్కడ సొంత నిధులతో కూడా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ అన్నా క్యాంటీన్లను కొనసాగించిన ఘటన కూడా మనం చూసాము. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి 269 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగింది. మన పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 2 అన్నా క్యాంటీన్లు ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర మళ్ళీ శాంక్షన్ చేపించి దాన్ని కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎంతో మంది ఈరోజు కర్నూలు పట్టణానికి హాస్పిటల్లోకి వచ్చినా, అలాగే ఏదో పని పైన వచ్చినా, అమాలి పని చేసుకున్నా, రోజు ఓలి పని చేసుకునే ఎంతో మంది పేదలు, ఎంతో మంది కేవలం 5 రూపాయలకే అక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా అమ్మ కేవలం 5 రూపాయలకే ఒక భోజనం తినాలంటే మాకు 100 రూపాయలు 120 రూపాయలు ఖర్చు వస్తుంది. కనీసం 5 రూపాయల టీ కూడా రాదు. ఈరోజు టీ కొనాలంటే కూడా 10 రూపాయలు అవుతుంది. అటువంటిది కేవలం 5 రూపాయలకే అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం అందజేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎక్కువ మండలానికి ఒకటి అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా చాలా మంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే రష్ ఎక్కువగా ఉండే ఎక్కువ మంది ప్రజలు కలిసే చోట కూడల్లో కూడా ఇంకా అన్నా క్యాంటీన్లు శాంక్షన్ చేయమని కూడా చాలా మంది కాలనీలకు వెళ్తే అడుగుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇంకా కూడా శాంక్షన్ చేయించేదాకా మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కడప జిల్లాలో దళితులు, గిరిజనులపై ఎక్కడ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్ లో జరిగిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు త్వరితగతిన న్యాయం, ఆర్థిక సాయం అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సకాలంలో పరిహారం అందించాలని సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై 20 వరకు 34 కేసుల్లో 46 మంది బాధితులకు 74,31,000 ఆర్థిక సాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు. సమావేశంలో బద్వేలి ఎమ్మెల్యే డాక్టర్ సుధా, డిఆర్ఓ మల్లికార్జునుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జ్యోతి అనే అమ్మాయి ఆ సైట్ దాని మీదకి వెళ్ళింది. రెవెన్యూ వాళ్ళు 145 సెక్షన్ ఇచ్చారు. సో ఇది ఈ 8 months నుంచి దిస్ ఇస్ గోయింగ్ బిట్వీన్ రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్.
145 వయలేషన్ చేసింది అని రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నా కూడా మరి ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదు? దీంట్లో ఏమి హిండరెన్స్ ఉంది? బోత్ డిపార్ట్మెంట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ జస్టిస్ టు వన్ ఎస్సీ ఉమెన్ హూ హాస్ టేకెన్ అ ల్యాండ్? ఇది ఎట్లా, దీనికి జస్టిస్ ఎట్లా చేస్తారు ఫైనల్గా? బికాస్ ఇది పద్వేల్ ఎస్సీ కమిటీ మీటింగ్లో కూడా డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కమిటీలో కూడా డిస్కషన్ జరిగింది. అది జరిగిపోయి 3 months అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము ముందరే ఇష్యూ పెడుతున్నాము. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? బికాస్ రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. వయలేషన్ జరిగిందని రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు, అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, డాక్యుమెంటెడ్గా ఉన్నాయి. చెప్పండి సార్. వచ్చేసి ఈ కేసు విషయంలో వచ్చేసి యాక్చువల్గా తహసీల్దార్ గారికి జెన్యున్ కోసం మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే 81 ప్లాట్ నెంబర్ అన్నటువంటిది ఇద్దరికి ఉందని చెప్పేసి చూపిస్తున్నారు. మరి అది ఎవరు ఇద్దరు దాని మీద అయితే మనం ఇనిషియేట్ గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సరే సార్, ఇప్పుడు 145 వయలేట్ చేశారు అన్నది రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు కదా, దాని మీద మరి మనం యాక్షన్ తీసుకోవాలి కదా. హౌ కెన్ షీ గో ఇంటూ ద ల్యాండ్ వన్స్ ఒకసారి 145 పెట్టిన తర్వాత ఈమె వెళ్ళేసి అంతా డెమాలిష్ చేసి షీ హాస్ కన్స్ట్రక్టెడ్ కాంపౌండ్ వాల్, మనం దాన్ని ఎలాగ అలౌ చేస్తాము? అదే పంపించమని చెప్పినారు. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు సార్, వాళ్ళు వయలేషన్ చేశారు అని. పోలీస్ స్టేషన్కి రాలేదు మేడం, వస్తే అప్పుడే చెప్పి మీకు ఆ రోజే చెప్పారు, ఆ రోజు తెచ్చుకునేటప్పుడే చెప్పారు పంపిస్తే ఇమీడియట్ గా చేసేస్తారని చెప్పేసి తర్వాత ఈఎన్లో మనం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ లో ఎక్కడైనా మర్డర్స్ జరిగి అటువంటి వాళ్లకు ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరుగుతుంది. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మనకు డిఆర్ఓ సార్ యొక్క అధ్యక్షతన దీని మీద సి సెక్షన్ వాళ్ళు పర్సూ చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకొని వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన కడప డిస్ట్రిక్ట్ లో దాదాపు 14 మందికి వేరియస్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరిగింది ఇంతవరకు. ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఉంటే కోఆర్డినేట్ చేసుకుని అటువంటి వాటికి అన్నిటికీ మేము సార్తో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడైనా ఉంటే మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా సార్తో కోఆర్డినేట్ చేసుకుని చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పూర్తిగా చేశాము, చార్జ్షీట్ కూడా వేసాము. ఇందులో కంప్లైంట్ యొక్క రవికమ్మ, షీ బిలాంగ్స్ టు ఎస్సీ, హౌస్ కానీ ఏం కానీ ఏమి ఉండదు. ఆ కేసులో వీళ్ళ మనవరాలు ఉంటుంది అమ్మాయి, 13 years అమ్మాయి. ఈ అమ్మాయి మీద సెక్సువల్ అసాల్ట్ 4 members చేస్తారు. దాంట్లో 4 members కూడా అరెస్ట్ చేసాము. DNA టెస్ట్గా ఏ 4 మీద ఫిక్సప్ చేసి కూడా, అంటే వాళ్ళు కూడా 3 రేప్ కేసు కింద రెవెన్యూ పర్సన్స్కి బయాలజికల్ ఫాదర్ మీద ఏ 4 మీద చార్జ్షీట్ వేసాము. మా ఎస్పీ సార్ ద్వారా ఈ అమ్మాయికి ఒక హౌస్ సైట్ అండ్ హౌస్ ఇవ్వండి అని చెప్పి, అదే రకంగా తెల్ల రేషన్ కార్డు అని చెప్పి మా ఎస్పీ గారి ద్వారా గౌరవ కలెక్టర్ సార్ గారికి నివేదిక పంపించారు. కేసులో వైట్ రేషన్ కార్డు ఒకటి మేము ప్రాసెస్ చేస్తున్నాము. సైట్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము. సైట్ ఇచ్చిన తర్వాత హౌస్ కూడా రికమెండ్ చేస్తాం సార్. పాప వచ్చి నాకు కలిసినది, అది కూడా చేస్తాం సార్. ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ముందుగా మాకు ఈ కేసెస్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇష్యూస్ డిస్కషన్ చేసేటివి అజెండా ఐటమ్స్ కొంచెం త్వరగా మాకు కమ్యూనికేషన్ చేయగలిగితే మేము కొంచెం ప్రిపేర్ చేస్తామన్నారు. సో వాళ్ళు చెప్తున్నటువంటిది వ్యాలిడ్ రీజన్ అది. సో దాని ప్రకారం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుగా కమ్యూనికేట్ చేయండి మేడం మీరు వాళ్ళకి. ప్లస్ మోర్ ఇంకా వాళ్ళు ఎక్కడైనా కానీ ఇప్పుడు మేము ఇంటర్నల్గా మేము ఇండివిజువల్గా వెళ్ళినా కూడా ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ డిఎస్పీసీ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ లేదంటే ఎస్ఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంత మాకు రెస్పాన్స్ రైటెడ్గా ఇంకా డైరెక్ట్ చూడండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో These are the cases related to special case, that is SC/ST case, pertaining to SC/ST case. తర్వాత ఇది 246 ఇది సోషల్ మీడియా కేసు
పులివెందులతో పాటు ఉన్నటువంటిది వరాలు పైన దీని మీద ఇన్స్ట్రక్షన్స్ పెడుతూ ఫైనలైజ్ చేశాం. 112/23 ఇది సుండుపల్లిలో కేసు మేడం, ఇది చార్జ్ చేయడం జరిగింది. ఇది కూడా నెంబర్ సుండుపల్లిలో 56/25 దీంట్లో వచ్చేసి యాక్చువల్గా 490 ఇది యాక్చువల్గా డిలీషన్ యాక్టివ్ డిలీషన్ అనేది చార్జ్ షీట్ ఫైల్ చేశారు. డిపార్ట్మెంట్ కంప్లైంట్ నోటీస్ కంప్లైంట్ నోటీస్ ఇష్యూ చేశారు. మన్నూరులో వచ్చేసి 293. వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం ఎస్ రామాపురంలో నిర్వహించిన రీసర్వే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. రీసర్వేతో భూ వివాదాలకు చెక్ పెట్టడంతో పాటు భూమి యాజమాన్యంపై స్పష్టత ఏర్పడుతోందని తెలిపారు. బ్యాంకు రుణాలు, పంట బీమా, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు రైతులకు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు నేను గోపవరం మండలం బ్రాహ్మణపల్లి రామాపురం విలేజ్ల్లో ఈరోజు రీసర్వే అయిన తర్వాత పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు రైతు సోదరులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని అందరూ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా. అలాగే ఈరోజు మాకెందుకంటే ఈ పాస్ పుస్తకాలలో ఇంతకు ముందు ఉన్న వైసీపీ గవర్నమెంట్ అంటే మా పొలము, మా తాత ముత్తాతలు ఇచ్చిన పొలాల్లో పాస్బుక్ మీద వాళ్ళ ఫోటోలు వేసుకొని జరగడం, దాన్ని అందరూ వ్యతిరేకించారు. ప్రతి ఒక్క రైతన్న మా పొలములు వాళ్ళ ఫోటోలు వేసుకోవడం ఏంటి అనేది అలాంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఫోటోను తీసేయడము. మనకి ఇప్పుడు మా యొక్క గవర్నమెంట్ ఎవరి లేక రాజముద్ర అంటే స్టేట్ సింబల్ వేసి దానికి QR కోడ్ ఇచ్చి అలాగే ఒక మ్యాపింగ్ కూడా వాళ్ళ పొలం సరిహద్దులను కూడా దాంట్లోనే వేయడం జరిగింది. అంటే ఇది ఎవరి పొలమైనా ఎప్పుడైనా ఎన్ని రోజులకైనా ఇప్పుడు చూసుకోవచ్చు. ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది, ఈ యొక్క సరిహద్దు రాళ్ళని ఉంటాయి, సరిహద్దు రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మలు వేసుకోవడం జరిగింది. ఇంతకుముందు బ్రిటిష్ పాలనలో ఎంతో మంది రాజులు పరిపాలించిన వాళ్ళు ఎక్కడా లేని విధంగా వాళ్ళు కూడా పురాణాల్లో కానీ చరిత్రలో కానీ ఎవరు వేసుకోలే. ఆ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఎవరు సలహా ఇచ్చారో కానీ అది ఒక సలహాలు తీసుకొని వాళ్ళ యొక్క సరిహద్దు రాళ్ల మీద, పాస్బుక్ల మీద వాళ్ళ యొక్క ఫోటోలు వేయడం అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించారు. ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతం కూడా వ్యతిరేకించడం జరిగింది. దానివల్ల ఈరోజు మా గవర్నమెంట్, మా కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా మా కూటమి ప్రభుత్వ పెద్దలందరూ దీన్ని కూలంకుషంగా చర్చించి దాని ఒక రాజముద్ర, QR కోడ్ కానీ వాళ్ళ సరిహద్దులు కానీ బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఏ విలేజ్కైనా వెళ్ళి ఆ విలేజ్లో చిన్న సమస్యలు ఉంటే ఒక అన్నదమ్ములకు ఇద్దరికి ఒక ఎకరా ఒక సర్వే నెంబర్ ఉంటే దాన్ని ఒక అర్ధెకరా చేసినా కూడా ఇద్దరిని పిలిచి సమానంగా చేసి కొద్ది రోజులు అటు ఇటు అయినా కూడా వాళ్ళకి క్లియర్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఆన్లైన్లో ఎక్కించిన తర్వాత ఈరోజు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా బాగా జరుగుతుంది ఈ కార్యక్రమం, చాలా బాగా ఉంది కూడా. ఎందుకంటే సమస్యలు ఉండకూడదు, భూ సమస్యలు ఇప్పుడు కూడా లేవని అనడం లేదు నేను, చాలా వరకు ఉన్నాయి చిన్న సమస్యలు. అంటే ఒకరి పొలం ఇంకొకరికి ఆన్లైన్లో ఎక్కించుకోవడం, ఇంకా కొంతమందికి ఆన్లైన్లోనే ఎక్కకపోవడం, వాళ్ళ పొలం ఫిజికల్గా వాళ్ళ సైట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పొలంలో ఎక్కకపోవడం కూడా చాలా ఇబ్బంది ఉంది. అవన్నీ కూడా మేము కూడా రెవెన్యూ తీసుకొస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం, తొందరగా అవుతా ఉంది. అలాగే అన్నదాత సుఖీభావ కార్యక్రమం ప్రతి రైతు సోదరులందరికీ కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. జరిగింది కూడా అంతకుముందు గవర్నమెంట్లో 13,000 ఇస్తూ ఉంటే ఈ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20,000 రైతు సోదరుల కోసం వేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ DCC బ్యాంక్ చైర్మన్గా నేను ఉన్నాను కాబట్టి నేను కూడా మన అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ రైతు సోదరీమణులందరికీ కూడా నేను జరపడం జరిగింది. అమ్మ మీకు లోన్లు ఇస్తాం, ఏది బర్రెలకు కానీ గొర్రెలకు కానీ. అలాగే పాడి పరిశ్రమ చాలా బాగుందమ్మా, ఈ పాడి అంటే మనం కొన్ని బర్రెలను పెట్టుకుంటే చాలా బాగా ఉంది, అది కూడా చేయమని చెప్పడం జరిగింది. అలాగే సొసైటీల్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయమ్మా, మీ డబ్బులు మీరు తప్పకుండా కట్టి మీరు డైరెక్ట్గా బ్యాంకులో రిసిప్ట్ పొందండి, చాలా మోసాలు జరుగుతున్నాయి అని చెప్పడం కూడా జరిగింది. ఇందువలన ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఈరోజు ఈ యొక్క పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొనడం. అందువలన అందరికీ నమస్కారాలు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కడపలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ IAS అధికారి విజయ్ కుమార్ పాల్గొని మతం మారిన ఎస్సీలపై వివక్ష చూపడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ఈ సమస్యలకు పార్లమెంటులో చట్టం తీసుకురావాలని, రాజకీయ పార్టీలన్నీ కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. క్రిస్టియన్ కన్వర్ట్స్గా అయినటువంటి షెడ్యూల్ కాస్ట్ ఆరిజిన్ పీపుల్కి ఒక డిస్క్రిమినేషన్, అదేవిధంగా హక్కుల నిరాకరణ జరుగుతుంది అనేటువంటి అంశం మీద ఒక సదస్సు ఇక్కడ నిర్వహించడం జరిగింది బిషప్ గారి యొక్క ఆధ్వర్యంలో. మరి ఇది ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకం 146 కోట్ల మందికి ఒక రాజ్యాంగం ఉండి, ఒక ప్రాథమిక హక్కులు కల్పించబడి, అదే సమయంలో కేవలం ఒక క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన ఎస్సీలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి వివక్ష చూపించటం ప్రభుత్వం అన్నది ఒక భయంకరమైనటువంటి అన్యాయం. ఇలాంటి అన్యాయాన్ని ఎదిరించి మిగిలినటువంటి పౌరులందరికీ ఏ రకంగా ప్రాథమిక హక్కులు ఉన్నాయో అవి వీరికి కూడా అందాలి. అందులో భాగంగా ఎస్సీస్గా పుట్టి క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళకి ఆ ఎస్సీ హోదాని కంటిన్యూ చేయాలి అనేటువంటి అంశము ఇక్కడ ఒక డిస్కషన్ జరిగింది. అనేక మందికి చిత్తూరు, కడప జిల్లాల నుంచి ఈ రిలీజియన్ విధానంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చున్నారు. అనేక మంది ప్రీస్టులు, ఫాదర్స్, అలాగే సోషల్ యాక్టివిస్టులు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. 80 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏకైక సమస్య ఇది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి సమన్యాయం అందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఓబీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్లో ఉన్నారు, జనరల్ కేటగిరీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళని ఆ కేటగిరీగానే ట్రీట్ చేయబడుతున్నారు. వారు ఏ మతంలో ఉన్నా కూడా ఎస్టీలే, ఓబీసీలే. అలాంటిది ఓన్లీ ఎస్సీలో ఉన్న వాళ్ళే క్రిస్టియన్గా, ఇస్లాంలోకి కనుక వెళితే ఆ హోదాని తీసేస్తున్నారు. దీనికి మతపరమైనటువంటి వాదన తీసుకొస్తున్నారు. ఏమనంటే అది ఒక హిందూ మతంలోనే కదా ఈ అస్పృశ్యత, అంటరానితనం, వివక్ష అనేవి ఉన్నాయి, క్రిస్టియానిటీలో లేవు, ఇస్లాంలో లేవు అని చెప్తున్నారు. బుద్ధిజంలోనూ లేవు, సిక్కిజంలోనూ కూడా లేవు, అయినా కూడా వారికి ఇచ్చున్నారు. ఇక్కడ మత గ్రంథాల్లో ఉన్నదా లేదా అనేది కాదు సమస్య, ఈ భారత సంస్కృతిలో ఉన్నది. కాబట్టి వారు ఏ మతాన్ని పాటించినా కూడా భారత సంస్కృతి ఈ కాస్ట్ హైరార్కీలో ఇమిడిపోయి ఉంది కాబట్టి దానిని ప్రాక్టీస్లో పెట్టింది. అందువల్ల ఇతరులకు లేని ఆంక్ష వీళ్ళకు మాత్రమే పెట్టొద్దు, అది రాజ్యాంగపరమైనటువంటి అన్యాయమని మేము సరిదిద్దమని కోరుతున్నాం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ పేదలకు అన్యాయం జరిగినా, ఎక్కడ సామాన్యులకు అన్యాయం జరిగినా, రైతులకు, మహిళలకు, యువతకు అన్యాయం జరిగినా మేము ముందుంటున్నాము. అందులో భాగంగానే దీనిలో అన్యాయం ఉందని గ్రహించి ఈ అంశం మీద కూడా పూర్తి స్థాయిలో ఉద్యమించడమే కాకుండా న్యాయ పోరాటం కూడా చేస్తున్నాము. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ సామాన్యుల యొక్క సమస్యకు మద్దతునిస్తూ ఇది రాజ్యాంగపరమైన పరిష్కారం దొరికే వరకు కూడా ఈ వర్గాలతో ఖచ్చితంగా బలాన్ని ఇస్తుంది. వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదనేది వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. కాకపోతే నేనైతే ఒక ఆరోపణ చేస్తున్నాను, ఏంటంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీకు ముస్లింల ఓట్లు కావాలి, క్రిస్టియన్ ఓట్లు కావాలి. అందుకోసం ఆ పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే మీరు అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాల వల్ల చట్టం మారదు, పార్లమెంట్లో చేస్తే మారుతుంది. మీకు ఎంపీలు ఉన్నారు, మీరు బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకి మద్దతునిస్తున్నారు. ఈ బిల్లుకు కూడా మద్దతునిచ్చి ఈ బిల్లును కూడా పాస్ చేయమని మీరు బీజేపీ మీద ఒత్తిడి చేయండి. మీ గుంపులో భాగమే కదా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక గుంపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అదే గుంపు ఢిల్లీలో కూడా ఉంది. మీరు అనుకుంటే చేయగలిగేది చేయట్లేదంటే మీకు వీళ్ళ మీద శ్రద్ధ లేదు, వీళ్ళని వాడుకుంటారు తప్ప ఆదుకోరు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కాదంటే మీరు బిల్లు పాస్ చేసి అమెండ్మెంట్ చేసి చూపించండి. పులివెందులకు చెందిన లారీ డ్రైవర్ పఠాన్ మహబూబ్ బాషా హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడు షేక్ నూర్ బాషాను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప జాకీ రాడ్డు, లారీ స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. డ్రైవింగ్ విషయంలో ఏర్పడిన విభేదాలతో నిందితుడు ఇనుపరాడుతో దాడి చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని లారీతో తొక్కించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు తెలిపారు. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏమంటే, ఒక 1వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం మధ్యాహ్నం ఒక బ్రూటల్ మర్డర్ జరిగిన విషయంగా
కేసు సంబంధించిన విషయాలు చెబుదాము. దాంట్లో ముద్దాయికి సంబంధించినటువంటి అరెస్ట్ ఏ రకంగా జరిగింది, కేసు ఎలా డిటెక్ట్ చేసిందనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా మహబూబ్ బాషా అనే డ్రైవరు, క్లీనర్గా నూర్ బాషా అని ఉంటారు. అది యాక్చువల్గా ఓనర్ వచ్చి ఈ కృష్ణారెడ్డి తాడిపత్రికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వెహికల్ వచ్చి ఏపీ 39 UZ 3566 అనే నెంబర్ గల లారీ, ట్రాన్స్పోర్ట్ లారీ అనమాట. మన యాక్చువల్గా ఈ ముద్దునూరు నుంచి కానీ ఎక్కడైతే మన సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ నుంచి సిమెంట్ లోడ్ చేసుకుంటాయి. మన కర్ణాటక కావచ్చు, బయట ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎవరైతే నూర్ బాషా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారో ఆ లారీకి 2 years నుంచి క్లీనర్ గా ఉంటారు. 2 years నుంచి క్లీనర్ గా నమ్మకంగా ఉంటున్నారంటే కృష్ణారెడ్డికి నమ్మకమైనటువంటి వ్యక్తి ఆ లారీకి. ఎవరైతే మహబూబ్ బాషా అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, చనిపోయినటువంటి వ్యక్తి, అతను డ్రైవర్ గా సుమారుగా 1 month నుంచి అక్కడ డ్రైవర్ గా పనిచేస్తుంటారు. వీరు సిమెంట్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు, వస్తుంటారు. ఉన్న విషయం మొత్తం కృష్ణారెడ్డి అనేటువంటి ఒక లారీ ఓనర్ ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. చేసిన క్రమంలో నిన్న 1వ తారీఖు మార్నింగ్ అన్లోడ్ సిమెంట్ ను గోరెంట్ల సమీపంలో అన్లోడ్ చేస్తారు. తిరుగు ప్రయాణంలో వీరు ఇద్దరు, మహబూబ్ బాషా ఎవరైతే చనిపోయినాడో డ్రైవర్ గా ఉన్న వ్యక్తి మందు ఎక్కువగా తాగుతాడు, క్లీనరు స్వల్పంగా తాగుతాడు అనమాట. క్లీనర్ నమ్మకమైనటువంటి వ్యక్తి కాబట్టి కృష్ణారెడ్డి ఓనర్ ఫోన్ చేస్తారు, మీరు ఇప్పటికే వచ్చేయాలి కదా, మన ముద్దునూరు ఆ సమీపంలో వచ్చేయాలి కదా, మళ్ళా లారీ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వేరే బాడీలు ఉన్నాయి. వారు ఫోన్ చేస్తే లేదన్నా, ఈ రకంగా డ్రైవర్ ఎక్కువగా మందు తాగడం జరిగింది, ఆయన స్లోగా నడుపుతున్నాడు వెహికల్ అట్లా అంటున్నారు. సరే ఆయన పక్కన పెట్టు, నువ్వు తీసుకొని వచ్చే లారీ. అప్పుడు ఈ మహబూబ్ బాషా అనేటువంటి ఎవరైతే ఉన్నారో డ్రైవరు, అతను పడుకోవడం జరుగుతుంది లారీలోని. ఇతను బండి దొరుకుని వస్తాడు. పడుకునే తర్వాత మళ్ళా లేచి, నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినా, నువ్వు తాగలేదా, ఓనర్కి ఫోన్ చేసి చెప్తావా అని చెప్పి క్రమంగా ఇద్దరు కొట్లాడుకోవడం అవన్నీ జరుగుతాయి. కొట్లాడుకున్నప్పుడు ఎవరైతే ఈయన డ్రైవరు చనిపోయినాడో మహబూబ్ బాషా అనేది, ఇతనికి అన్పార్లమెంట్ వర్డ్స్ క్లీనర్ తిట్టడం జరిగింది. అన్పార్లమెంట్ వర్డ్స్ తిట్టడం వల్ల ఈయన హర్ట్ అవుతారు. హర్ట్ అయిన తర్వాత వాళ్ళు రిటర్న్ జర్నీలో అయిన తర్వాత మన నామాలగుండు ఏదైతే మన సమీపంలో పులివెందల్లో ఉందో గొల్లపల్లి తాండానే ఉంటుంది, దాటిన తర్వాత మన లిమిట్స్ వచ్చేందుకు కానీ డ్రైవర్ మాటలు ఎక్కువైపోతే ఇతను భరించలేక, అవమానాన్ని భరించలేక ఏదైతే జాకీ రాడ్ అనేది ఉంటుంది, ఆ రాడ్ తీసుకొచ్చి అతను చెంప మీద కొట్టడం జరిగింది. అప్పుడు ఒకే ఏటుకు ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈ బాడీని ఎక్కడ ఎలా ఏం కథ అనేది అర్థం కావట్లేదు. ఎప్పుడు చూస్తే అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇతనికి బాడీని కింద పడేయడానికి వీలు కాలేదు. స్లోగా వచ్చి దాన్ని అంతా, అందులో ఓనర్ కూడా ఫోన్ చేస్తున్నా కూడా క్లీనర్కు సిగ్నల్స్ రావు కాబట్టి ఒక సుమారుగా 12-12:30 గంటల ప్రాంతంలో వచ్చేసి ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.